మీకు తెలుసా, అనేక కోటి జన్మల పుణ్యఫలమే ఈ మానవ జన్మ. మరి దీన్ని మీరు ఎలా గడపాలనుకుంటున్నారు? ఎలా వాడుకోవాలనుకుంటున్నారు? ఎందుకు అంటే మనకి పుట్టడం, జీవించడం, చనిపోవడం ఇది కాదండి జీవితం. ఈ జీవితాన్ని తెలియక మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, ఎన్నో జన్మల పుణ్యఫలమే ఈ యొక్క మానవ జీవితం అని. మరి అలాంటప్పుడు ఈ జీవితంలో ఎవరైతే భక్తిని తెలుసుకుంటారు, జ్ఞానాన్ని తెలుసుకుంటారు, ధర్మాన్ని తెలుసుకుంటారు, ఇది ఏ దేవతలకు లభించని వరం కదా, మనకే లభించింది కదా. మరి ఇదంతా భగవంతుడు చెప్తున్నాడండి, ఎవరైతే జ్ఞానాన్ని తెలుసుకుని నాకు యుక్తుడై ఉంటాడో, నన్ను కొలుస్తాడో, నేను అతనిని నా ప్రియమైన శిష్యుడిగా నేను స్వీకరిస్తాను అని. అలాంటప్పుడు మనం ఏం చేయాలండి? ఈ జన్మని వ్యర్థం చేసుకోకూడదు. చక్కగా భగవద్గీతని చదవటం ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. మీ పిల్లలకి దారి చూపండి. యథా రాజా తదా ప్రజ. అందువల్ల మనం ఏదైతే పాటిస్తామో మన పిల్లలు కూడా అదే పాటిస్తారు.